ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ డిసెంబర్ 2024 సంవత్సరం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫీజు ఎంత, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ లైసెన్స్ ఎగ్జామ్కి స్పెషల్గా మన దగ్గర నుంచి కోచింగ్ అయితే ఉంది. ఈ యొక్క కోచింగ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన లైసెన్స్ ఎగ్జామ్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్కులు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అలాగే వీటిలో సిలబస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఏ యూనిట్స్ చదువుకోవాలి, షార్ట్ టర్మ్లో ఏ యూనిట్స్ని ఏ టాపిక్స్ని కవర్ చేయాలనేది వీడియో చేశాను. కాబట్టి ఆ వీడియోస్ చూసి మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ సిఎస్ఆర్ నెట్ సంబంధించిన డిసెంబర్ 2024 నోటిఫికేషన్ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇక్కడ మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో పబ్లిక్ నోటీస్ వచ్చేసి 9/12/2024 జాయిన్ సిఎస్ఆర్ యూస్ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2024 అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క జేఆర్ఎఫ్ అవ్వాలనుకున్నారో, లేదా ఎల్ఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలనుకున్నారో, లేదా పిహెచ్డి అడ్మిషన్ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ యొక్క ఎగ్జామ్ అయితే మ్యాండేటరీ. ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి 2 times కండక్ట్ చేస్తారు. మీ అందరూ తెలిసిందే, ఒకటి జూన్ సైకిల్, రెండోది డిసెంబర్ సైకిల్. సో డిసెంబర్ సైకిల్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే కొంచెం లేట్ అయిపోయింది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసుకుంటే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 9th డిసెంబర్ నుంచి 30th డిసెంబర్ 2024 వరకు మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మనం అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి, 9వ తారీఖు నుంచి, డిసెంబర్ 9వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ వచ్చేసి మనకి 31st డిసెంబర్. అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒకరోజు మనకి ఎక్స్ట్రాగా, అంటే 30 డిసెంబర్కి అప్లికేషన్ ఫామ్ క్లోజ్ అవుతుంది. సో అంతా సబ్మిషన్ చేసిన తర్వాత లాస్ట్లో మనం ఫీజు ఫెయిల్ అయితే ఒక రోజు అయితే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అలాగే కరెక్షన్ విండోస్ వచ్చేసి మనకి 1st జనవరి 2025 నుంచి 2nd జనవరి 2025, అంటే 2 days అయితే, అంటే ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ చేసుకున్నప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్ని సరి చేసుకోవడానికి మనకి ఇక్కడ ఈ యొక్క కరెక్షన్ విండో అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 16th ఫిబ్రవరి నుంచి మనకి 20th ఫిబ్రవరికి ఎగ్జామ్ అయితే షెడ్యూల్ చేయడం జరిగింది. సో నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, నేను ఏదైతే చెప్పానో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. నేను 15th లోపల నోటిఫికేషన్, డిసెంబర్ 15th లోపల నోటిఫికేషన్ 99.9% వస్తుందని చెప్పాను. సో అలాగే రిలీజ్ చేశారు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని కూడా కామెంట్ చేశారు, ఫిబ్రవరిలో ఉంటుందని చెప్పాను. సో ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే చెప్పానో అలాగే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 16th ఫిబ్రవరి నుంచి 20th ఫిబ్రవరి. అలాగే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి మోడ్లో ఇవ్వడం జరిగింది. డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ వచ్చేసి 180 minutes. అలాగే మనకి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎంసీక్యూస్ అనమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏ పేపర్స్ ఉన్నాయి అంటే మీడియం క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి బైలాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది. ఓకేనా. సో ఇది నేషనల్ టెస్టింగ్, అంటే ఇండియా మొత్తం జరుగుతుంది కాబట్టి సో ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్ పేపర్స్ ఎన్ని అంటే కెమికల్ సైన్సెస్ ఎవరైతే ఎంఎస్సి కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్, జనరల్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. లేదా ఎంఎస్సి కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, సెకండ్ ఇయర్ చేస్తున్న వాళ్ళు, అంటే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు రాసుకోవచ్చు, అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళు రాసుకోవచ్చు, అలాగే కంప్లీట్ అయిపోయిన వాళ్ళు రాసుకోవచ్చు. అలాగే ఎర్త్, అట్మాస్ఫియర్, ఓషన్ అండ్ ప్లానటరీ సైన్స్, అంటే ఎవరైతే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించిన ఎవరైతే చేశారో అట్మాస్ఫియర్ సైన్స్ కావచ్చు, ఎర్త్ సైన్స్ కావచ్చు, అలాగే ఓషన్ అండ్ ప్లానటరీ సైన్స్లో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారో లేదా మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారో వాళ్ళందరూ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే లైఫ్ సైన్స్ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఎంఎస్సి బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, వైరాలజీ, జెనెటిక్స్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, సో ఇట్లా జెనెటిక్స్, ఇట్లా అన్ని లైసెన్స్ రిలేటెడ్ అన్ని కోర్సెస్లో ఎవరైతే ఎంఎస్సీ చేస్తున్నారో వాళ్ళందరి యొక్క లైసెన్స్ ఎగ్జామ్ మ్యాండేటరీగా రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క లైసెన్స్ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇది. అలాగే మ్యాథమెటికల్ సైన్స్ వచ్చేసి ఎవరైతే జనరల్ మ్యాథమెటిక్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, అలాగే మనకు సంబంధించిన దీంట్లో అప్లైడ్ మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథమెటిక్స్, సో ఇలా ఎవరైతే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఎంఎస్సీ చేశారో లేదా ఎంఎస్సీ చేస్తున్నారో లేదా ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్. అలాగే ఫిజికల్ సైన్స్, ఎంఎస్సీ ఫిజిక్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో లేదా ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్. అలాగే మనకి ఈ యొక్క సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్కి ఈ ఈ రిలేటెడ్గా ఎవరైతే ఉన్నారో ఈ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఎవరైతే బీటెక్ 4th ఇయర్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో వాళ్ళు కూడా ఎలిజిబుల్. అలాగే ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా కొంచెం ఎలిజిబుల్ అవుతారు. అండ్ బీఫార్మసీ చేసిన వాళ్ళు, అంటే ఇప్పుడు బీటెక్ అంటే బీటెక్ బయోటెక్నాలజీ చేస్తారు, బీటెక్ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అంటే 4th ఇయర్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదే ఎంటెక్ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు అట్లా. ఓకేనా. సో బీటెక్లో కొన్ని సబ్జెక్ట్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే బీఫార్మసీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎంఫార్మసీ ఎవరైతే చేస్తున్నారో ఎంఫార్మసీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన ఫీజు ఎంత అంటే మనకి ఎవరైతే జనరల్ కేటగిరీలో ఉన్నారో వీళ్ళకి 1,150 రూపాయలు అయితే ఫీజు అయితే
ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్లెయిమ్ లేయర్లో ఉన్నారో వీళ్ళందరికీ 600 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో జనరల్కి ఎంత అంటే 1150 రూపీస్. అలాగే జనరల్లో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎవరైతే ఉన్నారో నాన్ క్లెయిమ్ లేయర్లో వీళ్ళందరికీ 600 రూపీస్ అయితే ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ థర్డ్ జెండర్ కేటగిరీలో 325 రూపీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది మీరంతా అప్లికేషన్ చేసేటప్పుడే మీకు నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, యూపీఐ ద్వారా మీరు యొక్క ఎగ్జామ్కి సంబంధించిన ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఇదంతా ఆన్లైన్ అప్లికేషనే. బిఫోర్ ఏదైతే ఉందో వీళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ఇచ్చిన ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ డేట్స్లోనే మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓకే, మనకి ఇంపార్టెంట్ డేట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి? 9th డిసెంబర్ నుంచి 30th డిసెంబర్ లోపల అప్లై చేసుకోవాలి. అండ్ కరెక్షన్స్ వచ్చేసి 1st జనవరి నుంచి 2nd జనవరికి అయితే కరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసి 16th ఫిబ్రవరి నుంచి 20th ఫిబ్రవరికి అయితే ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన మీ యొక్క అడ్మిట్ కార్డ్ కావచ్చు, లేకపోతే మీకు సంబంధించిన ప్రతిదీ. ఓకేనా. సో మీకు ముందు రోజుల్లో విల్ బి అనౌన్స్డ్ ఎన్టీఏ వెబ్సైట్ అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని మీరు ఫాలో అవ్వండి. అలాగే మీకు సిలబస్ ఇవన్నీ కావాలనుకుంటే మీరు సిఎస్ఆర్ నెట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఎవరైతే కెమికల్ సైన్సెస్, లేదా ఎర్త్ సైన్సెస్, లేదా లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్స్లో రాయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఫుల్గా నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో లింక్ అయితే ఇక్కడ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వండి. అక్కడ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి, ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి, అలాగే సిలబస్ అనేది వీటన్నిటికీ అంటే లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో అక్కడ అన్నీ మీకు అవైలబుల్గా ఉంచుతాను. సో దాంట్లో మీరు జాయిన్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు కోచింగ్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అది కూడా మీరు ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ సెల్ బయాలజీ కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఎంత ఫాస్ట్గా జాయిన్ అయితే మీరు అంత ఫాస్ట్గా మీ యొక్క ఎగ్జామ్ని క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఐ హోప్ మీకు వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. సో ఎవరు ఎలిజిబుల్ అంటే ఎంఎస్సి మాస్టర్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ ఎంఎస్సి ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి 30th డిసెంబర్. ఫీజు ఎంత అంటే జనరల్కి 1100, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 650 రూపీస్, అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ థర్డ్ జెండర్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి 350 రూపీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలంటే ఎన్టీఏ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఎలా చదవాలి అంటే మాత్రం నేను ఆల్రెడీ మన యొక్క వీడియోస్లో చెప్పాను, అండ్ మన ఛానల్లో వీడియోస్లో ఉన్నాయి. ఎలా చదువుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఈ యొక్క ఎగ్జామ్ని క్లియర్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్గా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ యూనిట్ నుంచి ఎక్కువగా వెయిటేజ్ అడిగారు, ఫుల్ డీటెయిల్స్ అని ఇక్కడ మన ఛానల్లో ఇచ్చాను. కాబట్టి ఒకవేళ మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్లో ఇంకా వీడియోస్ అన్నీ ఉన్నాయి, అవన్నీ ఓపెన్ చేసి మీరు చూడండి. అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అయితే అక్కడ ఈ సిఎస్ఐ నెట్ కాకుండా ఇంకా పీజీసెట్ లైసెన్స్ గ్రూప్లో మీకు ఇస్తాను. సో కాబట్టి ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఖచ్చితంగా మీకు 100% ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.